నేను మీ అలీ హుస్సేన్ అడ్వకేట్, టీడీపీ పార్టీ యాక్టివ్ లీడర్. మనకు ఈ వారం నుంచి ఈ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్, ఇతను ఈ సోషల్ మీడియా ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ స్టార్, అంటే ఇతను సోషల్ మీడియా యూట్యూబరు. అయితే రీసెంట్గా ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం ఒక సభ జరిగినప్పుడు ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే మన ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఇతని పైన పలు ప్రదేశాలలో పలు రకాలుగా సెక్షన్ల ద్వారా ఎఫ్ఐఆర్ని చేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు కూడా బెయిల్ ఇస్తా రావడం జరిగింది. నేను నా వీడియో ద్వారా ఏమంటానంటే, మన ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్లకైనా క్రైస్తవులకైనా హిందూస్కైనా అందరికీ స్వేచ్ఛని ఇస్తూ అందరూ కూడా వారి యొక్క సాంప్రదాయాలను, వారి యొక్క మతాలను గౌరవించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మన ఇండియాలో ఉత్తర భారతదేశంలో ఎలాగున్నా కూడా మన దక్షిణ భారతదేశంలో, అది మన ఆంధ్రప్రదేశ్లో సెక్యులరిజంతో కూడిన పరిపాలన అనేది మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు అందిస్తూ ఉన్నారు. అయితే మరి దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో దళితుల గురించి డిస్కషన్ చేసుకోవాలి, లేదా వారికి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం గురించి ఆ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావాలి. ఇవన్నీ పక్కన పెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ అని చెప్పడం, చంద్రబాబు నాయుడు గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇదే యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ సంపన్నులు పేదల యొక్క భూములని కబ్జా చేస్తున్నారు, వారు కత్తి పట్టాలి, లేదంటే ఇంకా ముందుకు వచ్చి ధర్నాలు చేయాలి, లేదంటే ఇంకా ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి అని చెప్పి అతను యూట్యూబ్లో చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో హైలైట్ అయింది. మరి ఈ ప్రశ్నారావును ఈ విధంగా మాట్లాడినందుకు అది చట్ట విరుద్ధమైన చర్యకు పాల్పడమా కాదా, లేదా చట్ట విరుద్ధంగా ప్రకటింపబడిన సంస్థలకు ఇతను సహాయం చేయడము అవునా కాదా? ఒక డిప్యూటీ సీఎం మీద మాట్లాడడము, ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడడము, ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, ఇలాంటి వ్యక్తిని, అంటే మత కల్లోహాలు సృష్టించే వ్యక్తిని, గొడవల్ని క్రియేట్ చేయడానికి ఆ యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ ఇచ్చే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ తప్పేముంది? ఎందుకు దీన్ని వైసీపీ కానీ లేదా మరి ఏ ఇతర పార్టీ వాళ్ళు కానీ ఎందుకు దీన్ని హైలైట్ చేసి భూతద్దంలో చూపిస్తా ఉన్నారు? గతంలో వైసీపీ ప్రభుత్వము టీడీపీ కార్యకర్తల్ని, టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ని ఎలాంటి వ్యాఖ్యలు మాట్లాడకపోయినా అరెస్టు చేయడము, రిమాండ్కి పంపించడము, వారిని ఆ రోజు అక్రమంగా వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వము సాక్షాత్తు ఒక డిప్యూటీ సీఎంని ప్యాకేజీ స్టార్ అని చెప్పినందుకు మనం అరెస్ట్ చేయకూడదా, లేదంటే అతన్ని రిమాండ్కి పంపించకూడదా? ముఖ్యంగా ఇందులో 1967వ సంవత్సరంలో ఉపా అనే ఒక చట్టాన్ని ప్రభుత్వం తీసుకొని వచ్చి అందులో సెక్షన్ 13, సెక్షన్ 39 ప్రకారము ఎవరైతే ఈ చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడతారో, ఎవరైతే ఈ చట్ట విరుద్ధంగా ప్రకటింపబడిన సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారో వారిని రిమాండ్కు పంపించి దీనికి 7 లేదా 9 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్
ఇప్పటికైనా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని మానుకొని ఇప్పటికైనా ప్రభుత్వము పనితీరు బ్రహ్మాండంగా ఉంది. కూటమి ప్రభుత్వము రాజధాని డెవలప్మెంట్ చేస్తుంది, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. వైజాగ్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, లేదా రాయలసీమ జిల్లాలు కానివ్వండి, కొత్త కంపెనీలతో అభివృద్ధి పదంలో దూసుకొని పోతా ఉంది. ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నింటినీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఆల్మోస్ట్ ఇచ్చిన హామీలలో 80% హామీలు నెరవేర్చారు. ఏదో కొత్త గొప్ప హామీలు ఉన్నాయి, అవి కూడా ఈ సంవత్సరము నెరవేరుస్తారు కూటమి ప్రభుత్వము. అడ్మినిస్ట్రేషన్ ఇంత బాగా జరుగుతూ ఉంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ని ఏదో బుద్ధ చల్లడానికి వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారాన్ని తీసుకొని వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడాలో ఎలా చెప్పాలో ఆ యొక్క మాటల్ని తీసుకొని ఈ ప్రశ్నారావణ్ అనే వ్యక్తి వీళ్ళ మీద, అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారి మీద ప్యాకేజ్ ఇస్తారని చెప్తే వీళ్ళు ఏమైనా వెళ్ళి చూశారా? పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ ఎంత తీసుకున్నారు చంద్రబాబు గారి దగ్గర నుంచి అని? వీళ్ళేదో చూసినట్టుగా, వీళ్ళేదో వాళ్ళ కళ్ళతో అబ్జర్వేషన్ చేసినట్టుగా ఈ మాట్లాడడం ఏంటి, బిహేవియర్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ కనుక అయితే ఈ రోజు ఆయనకి కొన్ని వేల కోట్లలో ఆస్తులు ఉండేటివి. ఈరోజు ఆయనకి ఎక్కడున్నాయి ఆస్తులు? ఎక్కడ? ఆయనకు కనీసము ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి, సినీ రంగంలో ఒక హై పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఈరోజు కనీసం అంటే కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉండాలి ఆయనకి. ఎక్కడున్నాయి ఆస్తులు? ఈ సొల్లిబొల్లి మాటలు మొత్తం మాట్లాడకుండా ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వం చేసే పనులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం చేసే పనులు మెచ్చుకోవలసిన పనులని మెచ్చుకోండి, లేదా ప్రభుత్వం ఏదైనా సరిగ్గా పని చేయకపోతే దాని గురించి వచ్చి మాట్లాడండి. అంతేగాని ఈ విధమైన మాటలు మాట్లాడడము ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి తగదు అని చెప్పి నేను నా వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను.